చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఏదైనా మనకి ధీటుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, సేవకులు ఎవరమైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని అన్నవారే అంటారండి. మా కోసమే మాట్లాడుతున్నారు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థానంలో నేను నిలబడకుండా మరొకరు ఎవరైనా నిలబడ్డారనుకోండి, వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రతి మాట మనకు ఆశీర్వాదకరము అని తెలుసుకోవాలి. ప్రతి మాట, ఆ మాటలో ఒకవేళ నువ్వు మనము మార్చుకోవాల్సింది ఏదైనా ఉన్న ఎడల అది మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆయన పై రూపానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. మెకానికల్గా ఉండటం ఆయనకి ఇష్టము కాదు. ఏదో యాదృచ్ఛికంగా వచ్చి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టము కాదు. దేవుడు కోరుకుంటున్నది రూపాంతరత అనుభవం కావాలి. దేవుడు కోరుకుంటున్నది రూపాంతరత అనుభవంలోనికి, లేదా ఆయన వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏదేను తోటలో కూడా దేవాతి దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు మరి ఆయన రూపముని ఇచ్చి ఉన్నాడు. ఆయన రూపములో నరుని చేసి ఉన్నాడు. ఆయన రూపములో ఆయన ఊపిరిని ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఊపిరిని ఆ యొక్క నరుని యొక్క జీవితంలో లేదా నాసిక రంధ్రములోనికి దేవుడు పంపించి ఉన్నాడు. ఆయన యొక్క ఇంటెన్షన్ ఏమిటి? మానవుని యొక్క జీవితంలో దేవునికి ఉన్న ఇంటెన్షన్ ఏమిటి, దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, మానవులమైన మనము ఆయన వలె ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడండి. మనము మన తండ్రిలాగా ఉండాలి. మనము మన యాజకుడిలాగా, మన తండ్రి అయిన ప్రధాన యాజకుడిలాగా మనం ఉండాలి. మనము ఆయన రూపాన్ని ధరించుకోవాలి, ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని జనులారా, చాలాసార్లు ఈ యొక్క జీవితంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో ఎదురు పడుతూ ఉంటాయి, ఎన్నో చేయవలసి ఉంటుంది, ఎన్నో మనకి ఇష్టమైనవి జరిగించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని కానీ మనం చేస్తేనట దేవుడు మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడటండి. అదే క్రైస్తవ జీవితం. మనకి నచ్చింది మనం చేయడము క్రైస్తవ జీవితం కాదండి. మనకి నచ్చినది మనము చేయడము అది క్రీస్తు ఎరిగిన వారు చేయడము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి నచ్చింది ప్రక్కన పెట్టాలి. అదే క్రైస్తవ జీవితము, అదే క్రీస్తుని మనము ఫాలో అవ్వడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం నచ్చింది మనం చేస్తే క్రీస్తు మనలో ఎంత మాత్రమును కూడా ఉండడు. మనకిష్టమైనది మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడు మన కుటుంబాలలో ఉండడు. మనకిష్టమైనది మనం చేసుకుంటే ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన మన కొరకు కార్చిన రక్తము కూడా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఆయన రూపంలోనికి వెళ్ళాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నిన్ను మరలా ఆయన రూపంలోనికి తెచ్చుకోవడానికి, నిన్ను నన్ను కూడా ఆయన స్వరూపములకు తెచ్చుకోవడానికి, ప్రతిదీ కూడా ఆయన వలె ఉండడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, ఆదిలో ఉండే ఆదాము దేవుని యొక్క స్వరూపాన్ని పాడు చేసేసాడు. ఆ యొక్క ఆదాము అవ్వలు దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోకమైన స్వరూపం వచ్చింది, ఇహలోకమైన ఆ యొక్క ఇహలోకమైన విధి విధానాల్లోనికి వెళ్ళిపోయారు. అందుకే రెండవ ఆదాముగా దేవాతి దేవుడు మనకి పోయిన ఆ స్వరూపం, పోయిన యొక్క స్వరూపాన్ని తిరిగి దేవుడు ఇవ్వడానికి రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఏదో ఈ లోకములో ఉండినట్లుగా మరి ఆ యొక్క ఆనందములలోనికి వెళ్ళిపోకూడదు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, నా పట్ల ఆయన ఉద్దేశం ఏమిటి, నేను ఎలా ఉండాలి, క్రీస్తుని ఎరిగి ఉన్నాను కదా, నా నడవడిక ఎలాగుండాలి, నా మాట ఎలాగుండాలి, నా చేత, నా ప్రవర్తన, నా వస్త్రధారణ ఎలా ఉండాలి, అలా ఉన్నప్పుడు మాత్రమే నీవిచ్చే కానుక ఆయన తీసుకుంటాడు, నీవిచ్చే ఆరాధన ఆయనకి ఇష్టము. ఆ దేవుని రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే ఆరాధన, మన భక్తి ఆయన కోరుకుంటాడు, ఆయన ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి అయినా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, మన వయస్సు పరిగిపోతూ ఉన్నది, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు మరణంలోనికి ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి రోజు కూడా విలువైన రోజే. కాబట్టి మనము ఆయన రూపంలో ఉండడానికి, ఆయన యొక్క
చేతుల్లో ఉండడానికి ఇష్టపడాలి. ప్రియమైన దేవుని జల్లరా, ఏం పర్వాలేదులేండి, ఎలా జరిగినా ఎలా జీవించేసినా పర్వాలేదులే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అని అనుకుంటాం చాలాసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నరకాగ్ని ఉన్నదట. ఆ నిత్య నరకాగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియమైన దేవుని జల్లరా, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో అది ఆ యొక్క చనిపోయిన తర్వాత మంచి చేస్తే, మంచి ప్రవర్తన ఉంటే పరలోకములోనికి వెళతాము. చెడు ప్రవర్తన, చెడ్డ జీవితము మనలో ఉంటే ఆ యొక్క నరకములోనికి వెళతాం. నిత్యము ఆ అగ్నిలో కాలుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చాలా మంది మరి ఆ యొక్క సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. నేను మరణించాను, నా యొక్క ఆత్మ అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రక్కన అగ్నిగుండం నేను చూశాను, ఒక ప్రక్కన పరలోకం చూశాను, దేవుడు సింహాసనాసనుడే కూర్చుని ఉన్నాడు అని ఈ మధ్య కాలంలో ఒక సహోదరి యుఎస్ నుండి అనుకుంటా ఆమె చెబుతూ ఉన్నారు క్లియర్గా. నేను దేవుని యొక్క ఆ యొక్క పరలోకాన్ని చూశాను, నరకాన్ని చూశానని కన్నీటితో ఆమె సాక్ష్యము చెబుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు వలె జీవించడము, క్రైస్తవ జీవితం అంటే దేవుని కొరకు జీవించడము, క్రైస్తవ జీవితం అంటే నువ్వు ఒక తెల్ల కాగితం వలె అనేక మందికి సాక్షిగా నిలబడమే క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తాం. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నాకున్న ప్రతి కోరిక నెరవేర్చబడాలి, నాకున్న ప్రతి ఆశ నెరవేర్చబడాలి, విగ్రహారాధన పక్కన పెట్టేశాడు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టలో పాలు వేసి బొట్టులు పెట్టుకుని ఆ యొక్క సజ్జ పెట్టుకుని దీపావళి చేసుకుంటూ ఫోటోలు పెట్టి ప్రియ దేవుని ఇన్స్టాల్లో పెడుతున్న బిడ్డలు, ఈ సమయంలో నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, బల్లారాధన తీసుకోవద్దు, మరి బాప్తిసాలు తీసుకుని అలాంటి వాటికి వెళ్ళకూడదండి. దేవుడు ఎంత మాత్రమని కూడా మెచ్చుకోడు. మీరు నన్ను దూషించినా పర్వాలేదు, వెనక తట్టు వెళ్ళి మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో శాపానికి గురి కావద్దండి, శాపానికి ఎంత మాత్రమూ గురి కావద్దు. ఉంటే అటైనా ఉండండి, లేదా ఇటైనా ఉండండి, రెండు పడవల మీద అడుగులు వేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఎందుకు చెబుతున్నానంటే ఆ శాపము చాలా భయంకరంగా ఉంటుంది. లోపల ఆలయంలోకి వచ్చి బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళి మళ్ళీ బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, అది దేవునికి ఎంత మాత్రమని కూడా ఇష్టపడడు. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, వ్యభిచారినైనా ప్రేమిస్తాను కానీ వేషధారుని నేను ప్రేమించను అంటూ ఉన్నాడు. వేషధారుని అంటే దేవునికి ఇష్టము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా దేవునికి భయపడి ముందుకి అడుగులు వేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఏమి అనడు, దేవుడు వీలైతే నీ చేయి వదిలేస్తాడు అంతేగాని నేను ఏమి అనడు. కానీ దేవుని సన్నిధిలో దేవునితో మాత్రం మన మాటలు ఆడకూడదని దేవుని పేరట ప్రేమతో వినవిస్తూ ఉన్నారు. ఇక విగ్రహారాధన చేస్తున్న ఈ అబ్రహాము తన జీవితంలో చేసిన పని ఏమిటంటే పూర్తిగా విగ్రహారాధన వదిలేశాడండి. ఆ విగ్రహాల బిజినెస్ ని వదిలేసి దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, అబ్రహామా నీవు నా సేవ చేయాలి, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది అంటే, దీవెన ఎక్కడి నుండి వస్తుంది అంటే లోబడితేనే వస్తుందండి. లోబడే లక్షణాలు ఉండాలి, దేవునికి లోబడాలి. దేవుని యొక్క ప్రజలుగా ఉంటున్న మనము, దేవుడే మన కాపరి కాబట్టి ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడాలమ్మా? దేవునికి భయపడాలి. చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, ఆ యొక్క యోనా అనుకున్నాడు కదా, ఆ యొక్క పడవ వాడ అడుగు భాగానికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని చూడలే అనుకుంటామండి. మనం ఎలా ఉంటున్నామో తెలుసు, మన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు, మన నడవడిక ఎలా ఉంటుందో తెలుసు, మన భాష ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క అబ్రహాముతో అంటున్నాడు, నీవు నేను చూపించే దేశానికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని ప్రజలమైన మనము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము నిజముగా దేవుని మాటకి లోబడుతూ ఉన్నామా? నిజముగా దేవుని యొక్క మాటకు భయపడుతూ ఉన్నామా? ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలో ఆ విధముగానే ఉండాలనే భయం కలిగి ఉంచి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు. లోబడడం వలన వచ్చే ఆశీర్వాదము ఈ 13వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడుతూ ఉన్నది. చూద్దామా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము భార్య అబ్రహాముతో పాటు లోతును తీసుకుని మరి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ వచనం, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. ఆ యొక్క ప్రాంతము నుండి వచ్చినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేశాన్ని వదిలేయాలి, నీ బంధువులు వదిలేయాలి,
నీ తండ్రి ఇంటి వారిని వదిలేయాలి, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటాడు. దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్పబడుతుంది. అబ్రహాము సమస్తమును విడిచిపెట్టాడండి. తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు, ఆ యొక్క సమస్తమును కూడా బంధువులను విడిచిపెట్టాడు, తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టి దేవుని వద్దకు వెళ్ళాడండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? దేవుడు చూపిస్తున్న ఆ దేశానికి బయలుదేరాడు. ప్రశ్నించలేదండి. మనమైతే ప్రశ్నిస్తాం, మనమైతే మాటకు మాట సమాధానము చెబుతాం. ప్రశ్నించలేదు ప్రియ దేవుని వెళ్ళరా. దేవుని యొక్క మాటకి లోబడి ప్రయాణమై చేశాడు. తన యొక్క భార్య కూడా భర్తకి లోబడింది ప్రియ దేవుని వెళ్ళరా. ఈరోజు నూతన దంపతులు ఇక్కడికి కూర్చుని ఉన్నారు. ఈ నూతన దంపతులు భర్తకు భార్య లోబడవలసిందే. వాక్యము సెలవిస్తుంది, నా మాటే చల్లాలి, నా మాటే జరగాలి అనడానికి భార్యలకు వీలు లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యము సెలవిస్తుంది, స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. ఈ రోజుల్లో పురుషులను స్త్రీలు ఇంటిలోనికి రానివ్వడం లేదు. ఈ రోజుల్లో పురుషులను స్త్రీలు భోజనం పెట్టడం లేదు. ఈ రోజుల్లో స్త్రీలు ఇంటిలోనికి ఎంత మాత్రమే కూడా భర్తలను గౌరవించలేని స్త్రీలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఒక స్త్రీనే. అందుకే దేవుని యొక్క వాక్యానుసారముగా చెబుతూ ఉన్నాను, నీ భర్తకి నువ్వు లోబడి ఉండవలసిందే. ఎదురు సమాధానం చెప్పడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఒకవేళ ఎదురు సమాధానం చెబితే, లోబడి ఉండకపోతే నువ్వు దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడం లేదు అని అర్థం. లేదండి, నా భర్తగా త్రాగేస్తున్నాడు, నా భర్త పేకాట ఆడుతూ ఉన్నాడు, జూదం ఆడుతూ ఉన్నాడు, నా భర్త ధనమంతా కూడా పాడు చేసేస్తున్నాడు, మరి అలాంటి వాడిని ఇంటిలోకి ఎలా తీసుకురావాలండి? అలాంటి వాడి ముఖం ఎలా చూడాలి? త్రాగుతూ వస్తే స్మెల్ నాకు పడట్లేదండి, ఎలా మరి ఉండాలి? అలాంటి వ్యక్తితో ఎలా సంసారం చేయాలి? ఎలాగ కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, నువ్వు చేయవలసిందే. అలాంటి వ్యక్తితో నువ్వు సంసారం చేయవలసిందే. అలాంటి వ్యక్తిని నువ్వు ప్రేమించవలసిందే. అలాంటి వ్యక్తి కొరకు నువ్వు ఉపవాసాల నుండి ప్రార్థన చేయవలసిందే. నీ భర్త ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ యొక్క భర్తకి నువ్వు భోజనం పెట్టవలసిందే. నువ్వు సంపాదిస్తేనేనా భోజనం పెడతావు? సంపాదించకపోతే భోజనం పెట్టవా నీ భర్తకి? దేవుని యొక్క ప్రణాళికలో మీ ఇద్దరిని భార్య భర్తలుగా చేశాడు, మీ ఇద్దరిని జతగా చేశాడు. నువ్వు గెలవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నీ భర్త మారాలని, నీ భర్త మారు మనసు పొందాలని, నీ భర్త త్రాగుడు వదిలేయాలని, నీ భర్త దేవుని కొరకు జీవించాలని నీ స్త్రీగా జ్ఞానవంతురాలుగా నువ్వు ప్రార్థన చేయాలి. ధనము తీసుకొస్తేనే భార్యలు చూడడం కాదండి. ధనము తీసుకురాకపోయినా ఒకవేళ అన్య స్త్రీలతో నీ భర్తలో ఒకవేళ సాంగత్యములో ఉన్నప్పటికీ కూడా నీవు మార్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఎంతో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే క్రైస్తవ స్త్రీ చేయవలసిన పని. అంతేకాని ప్రక్కింటికి వెళ్ళి నా భర్త ఎలా ఉంటున్నాడండి, ఎదురింటికి వెళ్ళి నా భర్త ఎలా ఉంటున్నాడండి, నా ఇంటిలోనికి రానవనండి, నాకు అతనికి విడాకులు తీసేసుకుంటానండి, విడాకులు తీసుకుని ఇంకొక అతనితో నేను ఉంటాను అనడానికి క్రైస్తవ జీవితమే కాదు. చాలాసార్లు ఇలాంటి భర్తలు ఉన్నప్పుడు ఇలాంటి భర్తలతో సహవాసం చేయలేక ఉండలేక మరొక భర్తలతో సాంగత్యం చేస్తున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారం ఏమిటంటే, నీవు నీ భర్తను ప్రేమించవలసిందే. అది ఎంతవరకు అంటే చివరి వరకు నువ్వు ప్రేమించాలి. ఎంతవరకు అంటే నీ భర్త నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు కాబట్టి చివరి వరకు అది కష్టమైన నష్టమైన బాధ అయినా హింస అయినా ఉపద్రవములు వచ్చినా, నీకు భోజనం పెట్టకపోయినా, నేను ఒకరు కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా, మరి యొక్క భోజనంలో నీళ్లు వేసేసినా, నీ గురించి అనేక మందికి చెడు సమాచారం చెప్పినా నువ్వు మౌనముగా ఉండి నీ భర్తను నువ్వు ప్రేమించవలసిందే. అదే బైబిల్ చెప్తుంది. అదే బైబిల్ చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక మంది క్రైస్తవ స్త్రీలు భర్తలను మార్చుకున్నారండి. అనేక మంది క్రైస్తవ స్త్రీలు అయ్యో మూర్ఖులైన భర్తలను దేవుని వైపు త్రిప్పుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాని ఆ వారింటికి వీరింటికి వెళ్ళిపో, నీ బట్టలు ఇసిరేస్తాను, మూట కడేస్తాను, బయటికి ఇసిరేస్తాను అని చెప్పేవారు ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు చేసిన పనులు బట్టి నీ భర్త నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నాడు. నువ్వు చేసిన నీ మాటలను బట్టి నీ భర్త నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నాడు. నువ్వు సరిగా ఉండలేకపోవడం వల్లే నీ భర్త రోజు త్రాగేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ స్త్రీగా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి కానీ దేవునికి అనుగుణముగా ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దేవుడు అబ్రహాము అంటూ ఉన్నాడు కదా, రా, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నాతో పాటు నువ్వు రా అంటే
ఎందుకండి వీరందరినీ ఎలా వదిలేస్తానండి అని చెప్పలేదు. కానీ ఆ యొక్క అబ్రహాము భార్య దేవునికి లోబడింది, అబ్రహాముతో పాటు వెళ్ళిందండి. హల్లెలూయా. ఈ లోబడే తనం ఉంటేనే, ఈ విధేయత ఉంటేనే ప్రియ దేవుని బిడ్డల వెండిని ఇంటిలోనికి వస్తుంది. ఈ విధేయత ఉంటేనే బంగారముతో దేవుడు నిన్ను నింపుతాడు. ఈ విధేయత నీలో ఉంటేనే ఆస్తిపాస్తులతో దేవుడు నిన్ను నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతో పాటు అబ్రహాము కుటుంబము సమస్తము ఆశీర్వదించబడింది. ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో భార్య భర్తలు ఇద్దరూ కూడా దేవుని మాటకి లోబడ్డారు. కాబట్టి దేవుడు వెండి బంగారములతో బహు ఆస్తిపరుడిగా చేశాడటండి. హల్లెలూయా. ఎలా చేశాడమ్మా? నిన్ను దేవుడు బహు ఆస్తిపరుడిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటూ ఉన్నాడు. ఎవరిని ప్రేమించాలండి? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. దేవుణ్ణి ప్రేమించలేని వారు రాలేదు. దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రమే వచ్చారు. దేవుని ఎవరైతే ప్రేమించారో, దేవుని ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, నా మోకాళ్ళు ఈ యొక్క భూమిని దున్నాలి అని అనుకున్నారు, ఎవరైతే ఆశీర్వాదము కోరుకున్నారో దేవుని యొక్క సన్నిధిలో వారు మోకాళ్ళతో దున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో దేవుని ప్రేమించిన వారు దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, ఉపవాస ప్రార్థనలు ప్రేమిస్తారు, దేవుని యొక్క దీవెన కొరకు ఎదురు చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వెళ్తారండి? ప్రేయర్ వారియర్స్ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వారు వెళ్తున్నారు. తీసుకోకపోతే వారు వెళ్ళరు అన్నవారు చాలా మంది సంఘంలో ఉన్నారు. నీ నోటికి తాళం వేయాలి. వారు ఇక్కడ జరగకపోయినా, ఒకవేళ ఏ ప్రాంతంలో వారు సంపూర్ణ సేవకి సమర్పించేసుకున్న బిడ్డలు వారు దేవుని కొరకు వాడబడాలని వారి జీవితాన్ని దేవునికి అప్పగించేసుకున్న బిడ్డలు, దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ఇక్కడికి రాకపోయినా మరొక చోటకైనా దేవుడు వారి ద్వారా దేవుని కార్యాలు జరిగించుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇతరులను పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ నీవు దేవుని కొరకు ఎలా జీవిస్తూ ఉన్నావు, మనం ఎలా ఉంటూ ఉన్నావు అనేది మనం తప్పగా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని జనులారా, ఎవరైతే ప్రేమించారో వారు చాలా మంది 2వ బ్రాంచ్ నుండి చాలా ప్రాంతాల నుండి కనీసము ప్రియ దేవుని బిడ్డలారా 20-25 మంది 30 మంది అనుకుంటా ప్రియ దేవుని బిడ్డలారా మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 30 మందికి ఇచ్చి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో వారు మోకరించి ప్రార్థన చేశారు. దేవుని గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుణ్ణి ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వీరితో పాటు లోతు కూడా ఉన్నాడండి. ఈ లోతు తన జీవితంలో అబ్రహామును నమ్మాడు, అబ్రహాముతో పాటు వెళ్ళాడు, అబ్రహాము చేతిని పట్టుకున్నాడు. అబ్రహాము ఎక్కడికి తీసుకువెళ్తే ఆ ప్రాంతానికి లోతు కూడా వెళ్ళాడు. కొంతమంది మాత్రమే దేవుని దాసురాలు మాట వింటారు, మరికొంతమంది దేవుని యొక్క దాసురాలుగా చాలా దూరంగా ఉంటారు. వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి, సేవకుల యొక్క మాటకి ఎవరు లోబడతారో, సేవకులకు చేతోడు వాదోడు ఎవరైతే ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే యెహోషువ మోషేకు తోడుగా ఉన్నాడు. అందుకే మోషే మరి చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఆ యొక్క లీడర్గా చేశాడు ఇశ్రాయేలు మీద. దేవుడు దేవునితో ఎవరైతే ఉంటారో, దేవునికి సేవకులకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు అనుకుంటున్న మాట ఏమిటంటే, ఖాళీ ఏంటి మనకి బోల్డ్ పనులు, ఈ ప్రార్థనలకు ఎందుకు వెళ్తాం? అమ్మగారు ఖాళీ కాబట్టి సమర్పించుకున్నారు కాబట్టి అమ్మగారు చేస్తారు. ఏమండి, నేను సమర్పించుకున్నాను కరెక్టే, నేను ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు, ఇంటిలో ఉండి కూడా ఉపవాస ప్రార్థనలు చేయొచ్చండి. నేను నా కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది దేవుని వైపు త్రిప్పబడాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఈ తాపత్రయము, ఆ తాపత్రయముల ప్రియ దేవుని బిడ్డలు కొంతమంది దేవునికి లోబడుతున్నారు, మరి కొంతమంది దేవునికి లోబడట్లేదు. లోతు దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాముతో పాటు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును దీవించినట్లుగానే లోతును కూడా దీవించాడటండి. హల్లెలూయా. ఎవరిని దీవించాడండి? చూద్దామండి ఆ వాక్యాన్ని. 6వ వచనం, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. హల్లెలూయా.
అబ్రహాము బలిపీఠము కడుతూ ఉన్నాడు. మీరు ఆ పై వచనాలు చదివితే, తాను మొదట బలిపీఠమును కట్టించిన చోట చేరును, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అండర్లైన్ చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠాలు కట్టేవారిగా ఉండాలి. నీ గృహములో బలిపీఠము ఉండాలి. నీ గృహంలో ఏముండాలండి? బలిపీఠం ఉండాలి. బలిపీఠము ఉంటేనే ఆశీర్వాదాలు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని జల్లరా, వాక్యము చాలా స్పష్టంగా చెబుతున్నది. అబ్రహాము ఎప్పుడైతే బలిపీఠాలు కట్టాడో, బలిపీఠము దగ్గర మోకరించి ప్రార్థన చేశాడో, అప్పుడు అబ్రహాము భార్య కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. అబ్రహాము దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము భార్య ఆమె కూడా, శారమ కూడా ప్రార్థన చేసే ఉండొచ్చు. అవునండి. జోయల్కి క్రైస్తవ జీవితం అంటే క్రొత్త. నీ భార్య మోకరించి ప్రార్థిస్తూ ఉంటే, భర్తగా నువ్వు ఆమె ప్రక్కన మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారో, దేవుని యొక్క ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క సన్నిధి మీ మీద కుమ్మరించబడుతుంది. మీకున్న అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చగలడు. ఒకవేళ భార్య ప్రార్థించకపోతే భర్త ప్రార్థన చేయడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, కాబట్టి స్త్రీలు డెఫినెట్గా దేవునిలో ఎదుగుతున్నవారు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నవారు, కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో తప్పగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దెబోరా ప్రార్థన చేస్తే డెఫినెట్గా తిమోతి కూడా ప్రార్థన చేస్తాడు. ఒకవేళ దెబోరా రీల్స్ పెట్టుకుని ఆ రీల్స్లో సినిమా మ్యూజిక్ పెడితే తిమోతి చేయలేడు. ఇది నిజం, ఇది నిజం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సమస్తమును బయటకు బట్టబయలు చేస్తాడట. నీ భక్తిని బట్టి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు భక్తి లేకపోతే దేవుడు నీతో ఉండడు, నీ నుండి వెళ్ళిపోతాడు. నీకు భక్తి లేకపోతే, నీకు ప్రార్థన లేకపోతే, నీకు విశ్వాసము లేకపోతే, నీ ఇంటిలో బలిపీఠాలు లేకపోతే, నీ దేవుని యొక్క సన్నిధిలో గడపకపోతే నీతో ఉండడానికి దేవుడు పడడు. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్పబడుతుంది. లోతు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే ఆ యొక్క బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అబ్రహాముతో పాటు దేవునితో కొనసాగుతూ ఉండేవాడండి. లోతుకి దేవుడు ఎంత ఆస్తి ఇచ్చాడంటే ఏమొచ్చిందండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలలేనంత ఆస్తి. ఎంత ఆస్తి అండి ఇది! నిజమా ప్రియమైన దేవుని వెళ్ళరా? దేవునితో ఉంటే ఆస్తిమంతులుగా అవుతాం. దేవునితో ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే ద్వారాలు, మార్గాలు తెరవబడతాయి. దేవుని యొక్క గ్రంథము చాలా స్పష్టముగా చెప్పబడుతూ ఉన్నది. చాలా లేనంత ఆస్తిని ఆ యొక్క ప్రదేశము కూడా చాలలేదట. ఆ ప్రదేశము ఎంత మాత్రమును కూడా చాలలేదట. చాలలేదు సరికదా, విస్తారమై ఉండను. ఎందుకంటే వారి ఆస్తి, వారు కలిసి నివసించటంతా విస్తారమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆస్తి, లోతు ఆస్తి. ఈరోజు మన దేవుడు ఈ నవంబర్ నెలలో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే మనలను ఆస్తిపరులుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆస్తిపరులుగా చేస్తాడంటే బలిపీఠం దగ్గర ఉండాలి, బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలి, బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెండ్రును అడగడం కాదు, కానీ దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ దేవుడు కార్యాలు చేయక మానడు. ప్రియ దేవుని జల్లరా, వీరి ఆస్తి ఎక్కువగా అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, లోతు బాగానే ఉన్నాడు, అబ్రాము బాగానే ఉన్నాడు, కానీ ఈ యొక్క అబ్రాము పని వారికి, లోతు పని వారికి ఏమొచ్చిందండి? తగాదాలు వచ్చాయట. ఆస్తి ఎక్కువైపోతే, విస్తారంగా దీవించబడిపోతే, మనం లావుగా అయిపోతే, మన చేతి నిండా ధనం ఉంటే గొడవలు తప్ప మరొకటి ఉండదు. గొడవలు తప్ప మరొకటి ఉండదండి. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువైపోతుంది. బైబిల్ గ్రంథము చెబుతుంది కదా, నీ నోటికి నువ్వు ఒకవేళ ఎక్కువగా ఈ నూనెను తీసుకునే ఎడలా నీ బాడీలోకి ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నూనెను, ద్రాక్ష రసమును, మాంసమును ఎక్కువగా తీసుకోకూడదు, మితముగా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నట్లయితే నీ గొంతుకు ఒక కత్తి పెట్టుకో అంటాడు దేవుడు. బాడీ పెరిగిపోతాయండి. పెద్ద లేదు, చిన్న లేదు, భర్త లేదు, భార్య లేదు, ఎక్కడ అరుస్తున్నామో తెలీదు, ఎక్కడ మాట్లాడుతున్నామో తెలీదు. ఇది దేవుని ఆలయమా? ఎలా ఉండాలో
పూర్తిగా ఏమైపోతామండి? మర్చిపోతాం. పూర్తిగా మనలను మనము మర్చిపోతాం. ప్రియమైన దేవుని వెళ్ళరా, వాక్యము సెలవిస్తుంది కదా, ఈ యొక్క లోతు మరి పనివారికి, అబ్రహాము పనివారికి యుద్ధం వచ్చిందట. ఈ యుద్ధము వలన అబ్రహాము మనశ్శాంతిని కోల్పోయాడండి. అబ్రహాము దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ఎదుగుతున్న అబ్రహాము, బలిపీఠం దగ్గర ప్రార్థిస్తున్న అబ్రహాముకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒక విధముగా ఆ యొక్క ఫెడప్ అయిపోయాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఎవరి వల్ల తెలుసండి? అబ్రహాముకి, లోతుకి కాదు. ఎవరి వల్ల వచ్చిందండి? పనివారి వల్ల. ఆ పనివారి వల్ల ఆ యొక్క మొత్తం అంతా కూడా ఆ యొక్క మనశ్శాంతిని కోల్పోయాడు అబ్రహాము. తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా అండి? కింద వచనంలో చదివితే 8వ వచనం, కాబట్టి అబ్రాము, అందరము చదువుదాం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము. ఏమంటున్నాడండి? క్రీస్తు నెరిగిన మనము బంధువులమండి. క్రీస్తు రక్తములో కడగబడిన మనము బంధువులము. ఎవరమ్మా? ఉందా మీకు బంధుత్వం? బంధుత్వం నిజంగా ఉందా? నిజంగా ఉందా? నిజంగా మీకు బంధుత్వము, ఒకే రక్తంలో కడగబడ్డాము అనుకుంటే గొడవలు ఎందుకు? విభేదాలు ఎందుకు? మాట అనుకోవడం ఎందుకు? ప్రియ దేవుని విల్లరా, దేవుడు లేడు మన హృదయాలలో. సాతానుడు ఆ యొక్క సాతానుడితో మనం ఉన్నాము, అందుకే గొడవలు, విభేదాలు అంటూ ఉన్నాడు అబ్రాహాము. మనము బంధువులము, నీకును నాకును ఎంత మాత్రము గొడవ వద్దు. నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఏమంటకూడదండి? దేవుని నమ్ముకునే పిల్లలరా, బాప్తిస్మం తీసుకునే బిడ్డలరా, మీలో కలహాలు ఉండకూడదు. కలహాలు. ఒక ఆమె అంటుంది, నువ్వు నన్ను వేలు పెట్టి చూపిస్తున్నావు, నేనేమైనా 10 మందితో వెళ్ళానా? 10 మందితో చాట్ చేశానా? 10 మంది బండెక్కానా? చూసారండి, క్రైస్తవులు, క్రీస్తుని అడిగిన వారు, మన మాటను, మన యొక్క పద్ధతులను అన్యజనులకి మనకి తేడా లేదు. వాళ్ళు బూతులాడుతున్నారు, నువ్వు బూతులాడుతున్నావు. ప్రియ దేవుని వెళ్ళరా, అలాగైతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడం బెస్ట్. క్రీస్తుకి అవమానం తేకూడదు. మన నోటిని అదుపులో ఉంచుకోకపోతే వృధా. ప్రియ దేవుని వెళ్ళరా, నేను మాత్రం ఆలయములో ఈ విధంగానే ఖండిస్తా. నచ్చిన వారు వినండి, నచ్చకపోతే వదిలేయండి. దేవుడు వదిలేస్తాడు మిమ్మల్ని. ఇక్కడనే కాదు, ఏ సేవకుడైనా కరెక్ట్గా ఉండాలని బోధ చేస్తాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఎంతో విచ్చలవిడిగా మాట్లాడే తీరు. దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే, దేవుడు మనకి ఉద్యోగం ఇస్తూ ఉంటే, దేవుడు మనకి భోజనం పెడుతూ ఉంటే, నోటిని అదుపు చేసుకోలేక, ఈ యొక్క నోటికి కళ్ళెము వేయకుండా, మూతికి ఆ యొక్క చిక్కము తగిలించకుండా, చాలా ఈజీగా దేవుని పిల్లలమని మర్చిపోయి చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్న విశ్వాసులు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి నచ్చదు, అన్యజనులకి మనకి తేడా ఎంత మాత్రము లేదండి. అబ్రహాము సౌమ్యుడు, అబ్రహాము లోతుని కూర్చోబెట్టాడు. మనము బంధువులము, నీకు మాకు ఈ యొక్క గొడవలు ఎందుకు? నీ పశువుల కాపరులకి మా పశువుల కాపరులకి గొడవలు ఎందుకు? కాబట్టి నీకు నచ్చిన స్థలానికి వెళ్ళిపో. హల్లెలూయా. గొడవలు వస్తే డివైడింగే జరుగుతుంది. ఒకే కుటుంబంలో ఉండొచ్చు, ఒకే మందిరంలో ఉండొచ్చు, కానీ మనస్సులు మాత్రం ఒకేలా లేవు. దేవునికి అనుగుణంగా జీవించలేకపోతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో టీచర్స్ డే చేశారు కాలేజ్ స్టూడెంట్స్. అందులో కొంతమంది సినిమా సంబంధించిన ఆ పాటలకి డ్యాన్సులు నేర్చుకున్నారట. టీచర్స్కి తెలియదు ఇది తెలియదు. ఎందుకంటే స్టూడెంట్స్ చేసే ప్రోగ్రామ్ అది. నేను వెళ్ళాను, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అందరము స్టాఫ్ అందరము అక్కడ ఉన్నాం. వీరు పెట్టి వేసేస్తున్నారండి. నేను జస్ట్ అలా విని వైస్ ప్రిన్సిపల్ని పిలిచి, ఇది మూవీ సాంగ్లో ఉందమ్మా అంటే, ఏమో మేడం నాకు అర్థం కావట్లేదు అనుకుంటా మేడం. ఆమెకు తెలుసు, తెలియకుండా ఎందుకుంటుంది? అందరికీ అన్నీ తెలుసు. నాకే తెలిసింది అంటే సినిమాలు చూడలేదు, నాకే అర్థమైంది అంటే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. ప్రియ దేవుని వెళ్ళదా, ఏమో మేడం, వెంటనే ఆపేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఇది క్రైస్తవ కాలేజ్, దేవుని ధనాన్ని ఖర్చు పెడుతున్నాం. వెంటనే ఆపేశారండి. ఎదురు సమాధానం లేదు, బాధపడింది లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి, బోధించేవారిగా ఉండాలి, క్రమాన్ని పాటించేవారిగా ఉండాలి. దేవుడు నేను ఒక లీడర్గా పెట్టారు అంటే, దేవుని సన్నిధిలో నీకు ఆధిక్యత వచ్చింది అంటే సరిచేసే లక్షణాలు మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. అబ్రహాము అంటూ ఉన్నాడు, సౌమ్యముగా అంటూ ఉన్నాడు, లోతు నీకు నాకు ఈ సమస్య ఎందుకు, నీ పని వారికి నా పని వారికి గొడవలు ఎందుకు, మన బంధువులం కదా, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపో అంటే ఈ యొక్క లోతు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడటండి. ఏమి ఎన్నుకున్నాడమ్మా? ఒక ప్రాంతం. ఆ ప్రాంతం పేరు సొదొమ గొమొర్రా. ఏం ప్రాంతం అండి? ఒక క్రైస్తవుడై ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవాడై ఉండి దేన్ని ఎన్నుకున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతం ఎన్నుకున్నాడట. ఆ ప్రాంతానికి పేరు, ముందుగా ఉన్న పేరు ఏమిటంటే యెహోవా తోట. ఏం పేరండి? యెహోవా తోట అని పేరుంది ఆ యొక్క పచ్చని స్థలానికి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ పచ్చని స్థలంలో నీరుందని, ఆ పచ్చని స్థలంలో పంట ఉన్నదని, ఆ పచ్చని స్థలంలో అన్నీ ఉన్నాయని మన లోతు సొదొమ గొమొర్రాని ఎన్నుకున్నాడని. 10వ వచనం, తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకముందు, ఏం చేయకముందండి? నాశనము చేయకముందు సోయారుకు వచ్చే వరకు అదంతయు ఏ తోటటండి? ఈరోజు నీవు యెహోవా తోటవమ్మా. ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణానికి పేరు ఏంటంటే యెహోవా తోట. ఈరోజు ఆ యొక్క కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో నుండి, ఇశ్రాయేలులారా మీరు నాకు ద్రాక్ష తోట, నా ద్రాక్ష తోట అంటాడండి. నిన్ను ఒక తోటగా ఆయన పోల్చుకుంటున్నాడు. సోయరు మీరు నాకు ఏదేను వనము అంటాడండి. ఏ వనమట? ఏదేను వనము. మీరు నాకు వనము వంటి వారు. ఒక్కొక్క విశ్వాసిని దేవుడు ఒక ద్రాక్ష తోటగా పోల్చుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తోటకి నాయకుడిగా దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తోటకి తండ్రిగా నీరు వేయడానికి తండ్రి అయిన దేవుడు ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక ద్రాక్ష తోటవి, ఈరోజు నువ్వు ఒక ఏదేను వనమువి. అందుకే దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అరచేతులను చెక్కుకున్నాడు. ఒక తోటగా ఒక పచ్చని తోటగా, ఫలాలు ఇచ్చే తోటగా, ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నువ్వు గొడవలాడుతూ ఉన్నావు. అందుకే ఆ తోటలో యేసయ్య ఉండట్లేదు. కారు ద్రాక్షలు నువ్వు నీలో నుండి వస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ఇదిగో సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు ఆ యొక్క సొదొమ గొమొర్రాకున్న పేరు ఏమిటంటే, ఏం పేరండి? యెహోవా తోట. యెహోవా తోట. ఈరోజు నువ్వు యెహోవా తోటవమ్మా. నువ్వు యెహోవా తోటవి. నేను మామూలుగా యేసుని నమ్ముకున్నాను, నేను మామూలుగా భక్తి చేస్తాను అంటే అవ్వదండి, అవ్వదు. నువ్వు శిష్యుడిగా అవ్వాలి, నువ్వు శిష్యురాలిగా అవ్వాలి. ఏదో హిందువులు ఇలా వచ్చి అలా దండం పెట్టేసుకుని ఇలా అనేసుకుని వెళ్ళిపోవడం, అది కాదు మన భక్తి. అది కాదు. వాళ్ళు ఇలా అనేసుకుని వెళ్ళిపోతారు. నువ్వు మోకాలు వేయాలి, దేవుని యొక్క మహిమను చూడాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి, నీకున్న అవసరతలన్నీ ఆయనకి చెప్పాలి, కొంత టైం తీసుకోవాలి. నువ్వు ఆయనతో మాట్లాడడానికి, ఆయన నీతో మాట్లాడడానికి ఒక సత్సంబంధము ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడే ఆ తోటలో యేసయ్య ఉంటాడు. ఆ తోటకి నాయకుడిగా దేవుడు ఉంటాడు. నీరు పెడతాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఫలాలతో నింపుతాడు. దేవుడు నేను విస్తరిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుతాడండి నిన్ను. కాబట్టి ఏదేను తోట వలె నువ్వు ఉండాలి, లేదా ద్రాక్ష తోట వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతానికి యెహోవా తోట అని పేరుంది. ఆ తోటలోనికి ఎవరు వెళ్ళారండి? లోతు ఎంచుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ఎంజాయ్మెంట్స్ మనకు ఉంటాయి. అబ్బబ్బబ్బా, ఆ ఎంజాయ్మెంట్స్ కానీ ఉంటే మనం అందరినీ మర్చిపోతాం. ఏం చేస్తామండి? అందరినీ మర్చిపోతాం, జాయ్ఫుల్గా ఉండిపోతాం. నీవు ఆనందించేవి దేవునికి ఇష్టం లేకపోవచ్చు. నువ్వు ఎందులో ఆనందిస్తున్నావో, ఏ విషయంలో ఆనందిస్తూ ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని కన్నా ఎక్కువగా నీ సౌందర్యం పట్ల నువ్వు ఆసక్తి ఉంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించాలి, దేవునితో మాత్రమే నడవాలి, దేవునికి మాత్రమే మనము చోటు ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా బ్రదర్లో ఒక బ్రదర్ ఇలాగే ఉండేవారండి. ఎక్కువగా మిర్రరు అలా చూసుకుని అందంగా ఉన్నాను, హీరోలా ఉన్నాను, అలా ఎలా అంటూ నల్లటి భార్య వచ్చేసింది. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, మా అన్న అంటూ ఉండేవారు, నేను చిరంజీవిలాగా ఉన్నాను అంటూ ఉండేవారు. కానీ భార్య అలా వచ్చేసిందంటే
చాలా నలుపండి. ఎస్తేరు అక్కడ, ఎస్తేరు కన్నా నలుపు, చాలా బ్లాకిష్. వీళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉంటే అయ్యో ఎంత అందగాడు. ఈ అందగాడికి ఎవరు వచ్చారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడే మన సౌందర్యము, దేవుడే మన అందము, దేవుడే అన్ని ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తోట ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ఆ ప్రాంతంలో జాయ్ఫుల్గా ఆనందంగా జీవిస్తున్నాడు లోతు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అబ్రహాము ఎండిపోయిన స్థలం ఏదైతే పచ్చగా ఉందో అదంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము ఎండిపోయిన స్థలాల్లో నిలబడిపోయాడండి. ఎండిన స్థలాల్లో నిలబడిపోయాడు. అనుకున్నాడు కదా, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎండిన స్థలాల్లో నేను నిలబడినా సరే, ఆ ఎండిపోయిన బేటల్లోనికి నేను నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఆ ఎండిపోయిన ఆ స్థలాల్లో నుంచి నీటి బుగ్గలను పట్టించగలడు అని నమ్మాడు. ఎండిపోయిన స్థలాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీటి బుగ్గలను దేవుడిచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఆ యొక్క పంటను వేసినప్పుడు విస్తారముగా దీవించబడ్డాడటండి, విస్తారముగా దీవించబడ్డాడు. లోతు సొదొమ గొమొర్రా ప్రజలతో కలిసిపోయాడు. ఆ యొక్క వ్యభిచారములో కలిసిపోయాడు, లోకములో కలిసిపోయాడు, లోక ఆనందములో కలిసిపోయాడు. ఆ యొక్క బయట ఒక దిమ్మ మీద పెద్దలతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలిపీఠము లేదు, దేవుని సహవాసము లేదు, దేవునితో కలిసి ఉండలేకపోయాడు. పూర్తిగా లోకములో కలిసిపోయాడు. ప్రియమైన దేవుని జొల్లరా, లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు అంతా కూడా ఆశీర్వాదమే. ఆ యొక్క అబ్రహాముతో ఉన్నప్పుడు సంపూర్ణంగా దీవించబడ్డాడు. కానీ ఎప్పుడైతే సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సొదొమ గొమొర్రా ప్రజలతో కలిసిపోయాడు. ప్రార్థన లేదు, బలిపీఠం లేదు, వాక్యము లేదు, దేవుని యొక్క మాటకి లోబడాలనే భయం లేదు, దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. పూర్తిగా లోకంలోనికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎండిపోయిన స్థలాల్లో నిలబడినా సరే దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ వెళ్ళాడండి. హల్లెలూయా. దేవుణ్ణి వదిలేస్తే సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఏ నష్టం వచ్చిందో మనకు తెలుసు. ఆ నష్టం రాకముందు లోతు జీవితంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడిందండి. ఆ సిచ్యువేషన్ ఏమిటో మనము ధ్యానించుకుని ముగించుకుందాం. దేవుని వదిలేస్తే ఎలా ఉంటుంది, దేవునితో ఉంటే ఎలా ఉంటుందో దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని జొల్లరా, సిద్కీము లోయలో కొంతమంది రాజులు దాక్కుని ఉన్నారట. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి ఆ గుంటల్లో దాక్కున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాగున్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవుని వదిలేస్తాము. ప్రియ దేవుని జొల్లరా, సొదొమ గొమొర్రా ప్రాంతంలోని రాజులు దాక్కోవడానికి గల కారణం ఏమిటంటే, కొంతమంది రాజులు వచ్చి ఏం చేశారంటే, రాజైన అమ్రేపాలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అని 4 రాజులు 5 రాజులు సొదొమ గొమొర్రా మీద దాడి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వదిలేస్తే, దేవునితో లేకపోతే సాతానుడు నీ మీద దాడి చేస్తాడు. సాతానుడు నీ మీద ఎంత మాత్రమో కూడా నిన్ను ఆ యొక్క శాంతి సమాధానం లేకుండా దాడి చేస్తాడు. ప్రియమైన దేవుని జొల్లరా, ఈ 5 రాజులు సొదొమ గొమొర్రా పైన దాడి చేసినప్పుడు ఈ 2 రాజులు, సొదొమ రాజు, గొమొర్రా రాజు, సొదొమ గొమొర్రా రాజులు ఇద్దరు ఎక్కడ దాక్కున్నారటండి? మట్టికీలు కలిగిన గుంటలలో దాక్కున్నారట. ఎక్కడ దాక్కున్నారండి? దేవుడు లేకపోతే ఆ రాజ్యమైనా వృధాయే, దేవుడు లేకపోతే ఆ దేశమైనా వేస్టే, దేవుడు లేకపోతే ఆ యొక్క బిడ్డలైనా దేవుని ప్రజలైనా దేవుడు వదిలేస్తాడు. దాక్కునే స్టేజ్కి వెళ్ళిపోతామండి. ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? దాక్కునే స్టేజ్కి. ఎందుకు దాక్కున్నారు అంటే, క్షమించండి, ఈ 5 రాజులు కూడా సొదొమ గొమొర్రా రాజులను చంపడానికి వచ్చారు. అంతేకాదు కానీ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆహారాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రా ఆస్తి అంతా పోయింది. ఏం పోయిందండి? చాలాసార్లు మన బలం మీద ఆధారపడతాం, మన శక్తి మీద ఆధారపడతాం, మన అందము మీద ఆధారపడతాం. నాకేంటి టాలెంట్స్ ఉన్నాయి, నాకేంటి చదువు ఉంది, జ్ఞానం ఉంది, నేను ఒక రెజ్యూమ్ అలా ఇస్తే చాలు బోల్డ్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. నా అందాన్ని చూసి, నా టాలెంట్ చూసి, నా స్పీక్ అవుట్ని చూసి అవన్నీ సున్నా. దేవుడు లేకపోతే ఉద్యోగాలు కూడా నిన్ను చూసి పారిపోతాయి. ఉద్యోగాలు కూడా మనల్ని చూసి ఏం చేస్తాయండి? పారిపోతాయి. దేవుడు ఉంటే
ఎక్కడో ఉన్న ఉద్యోగము నీ దగ్గరికి వస్తుంది. ఎక్కడో ఉన్న ఉద్యోగము నడుచుకుంటూ నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. దేవుడు ఉంటేనే విజయం, దేవుడు ఉంటేనే ఆశీర్వాదం, దేవుడు ఉంటేనే కలిమి, దేవుడు ఉంటేనే ఆ యొక్క ఆస్తిపాస్తులు ఔశ్వర్యము. దేవుడు లేకపోతే ఇప్పుడు వరకు చల్లగా చూసాడేమో, దేవుని వదిలేస్తే ఆ చల్లదనం అంతా వేడిగా అయిపోతుంది. దేవుని యొక్క ఆ కోపము మన మీద రగులుకుంటుంది. ప్రియమైన దేవుని జొల్లరా, వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది కదా. అంటూ ఉన్నాడు, వారు గుంటల్లో దాక్కున్నారట. అంతేకాదు వారి యొక్క ఆస్తి అంతా కూడా ఈ 5 రాజులు పట్టుకుని వెళ్ళిపోయారట. ఆస్తి మొత్తం మాత్రమే కాదు, వారి భోజన పదార్థాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారట. భోజన పదార్థాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారట. ఎంత బాధాకరం అండి. ఒకప్పుడు బలిపీఠం దగ్గర ఉన్న లోతు ఆస్తిపరుడిగా అయ్యాడు. ఇప్పుడు ఆస్తి అంతా ఏమైపోయిందండి? దోచుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. చాలాసార్లు దేవుని వదిలేసి ఏదో చేద్దాం అనుకుంటాం. దేవుడు లేకపోతే దేవుని దాసురాలుగా అభిషేకించబడిన దేవుని యొక్క దాసురాలుగా చెబుతూ ఉన్నాను, మన గృహాల్లో లేకపోయినా, మన వ్యక్తిగత జీవితంలో లేకపోయినా దేవుడు మనలను వదిలేస్తాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని చల్లరా, ఆస్తి పోయింది సరే, భోజనం అన్నా దొరుకుతుందేమో అనుకుంటే భోజన పదార్థాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. భోజన పదార్థాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. అండర్లైన్ చేసుకుందామండి, కనీసం అండర్లైన్ చేసుకుంటే మీకు గుర్తున్నా ఉంటుంది దేవుణ్ణి వదిలేస్తే ఎలా ఉంటుందో. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత 12వ వచనం చెబుతుంది, మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా, సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు ఆస్తిని కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రాలో ఉన్న సమస్తమును కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆస్తిపరుడు ఏమైపోయాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు శూన్యమైపోయాడండి. ఆస్తిపరుడు దేవుని దగ్గర పండుకున్న ఆస్తి అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా సొదొమ గొమొర్రా ప్రజలతో కలిసిపోయాడు. కాబట్టి సమస్తము శూన్యమైపోయింది. ఖచ్చితంగా చెబుతున్నాను, 1కి 100 సార్లు చెబుతున్నాను, దేవుని సన్నిధిలో మీ కానుకల కోసం నేను సేవకు రాలేదు, మీ దశంభాగాల కొరకు నేను సేవకు రాలేదండి. అవి నాకొద్దు కూడా. మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాలని మాత్రమే వచ్చాను. ఆత్మీయంగా బలపరచడానికి మాత్రమే నేను సేవకు సమర్పించుకున్నాను. మీరు సేవలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తే ఆస్తిపరులుగా అవుతారు, ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఒక పేరు ప్రతిష్టత వస్తుంది. నీ వీధిలో పేరు ఉంటుంది, నీ పట్టణంలో పేరు ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ పేరు ఉంటుంది. దేవుడు లేకపోతే సున్నా అయిపోతాం. దేవుడు లేకపోతే సున్నా అయిపోతాం. మేము ఎలాగున్నా సరే బాగానే ఉన్నామండి, మేము అటు ఇటు ఉన్నా సరే హాయిగా భోజనం చేస్తున్నామంటే ఇప్పుడు దేవుడు ఇంకా కృపాకాలం నీ మీద చూపిస్తున్నాడు. ఆయన కృపను కానీ ప్రక్కన పెడితే జీరో అయిపోతాం. ఆ సమయంలో మనం ఏది చేసినా ఎంత మాత్రము కూడా ముందుకు రాలేం. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు ఆస్తి పోయిన తర్వాత, అతని భోజన పదార్థాలు అన్నీ పోయిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ అబ్రహాముకు వచ్చిందట. ఒకడు పరుగున వచ్చి అంటూ ఉన్నాడు, హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలియజేసెను. ఏ సంగతి అండి? లోతు ఆస్తి పోయిందని, లోతుకున్న ఆ సమస్తము పోయిందని అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము కన్నీరు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, మీరు భక్తిలో ఎదిగితే ఆత్మీయ తల్లి ఆనందిస్తుంది. మీరు దేవుని సన్నిధిలో ముందుకు పరిగెట్టుకుని వెళుతూ ఉంటే, ఆస్తిపరులుగా మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ముందుకు వెళితే నీ సేవకుడు, నీ సేవకురాలు సంతోషిస్తుంది. ఒకవేళ దేవునికి దూరముగా వెళ్ళిపోతే నీ ఆ యొక్క ఆత్మీయ తల్లి సేవకులు కన్నీరు కార్చక మానలేం, బాధపడక మానలేం. గుండెను ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో కార్చక, ఆ యొక్క గుండె చదిరినప్పుడు ఆయన పాదాల దగ్గర ప్రార్థించక మానలేం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏడ్చాడండి. అబ్రహాము, అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్నప్పుడు ఆస్తిపరుడిగా ఉన్నాడు, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ లోకంలో కలిసిపోయాడయ్యా, శూన్యమైపోయాడు ప్రభువా. ఇదిగో నేను వెళతాను అతని కొరకు. ఎవరి కొరకు అటండి? నేను వెళ్తాను. అబ్రహాము ఒక నిర్ణయం తీసుకున్నాడండి. అదే మనమైతే బెల జరిగిందిలే. ఈ మధ్య కాలంలో ఎస్తేర్ గారి యొక్క వదిన గారికి యాక్సిడెంట్ అయ్యింది. పడిపోయారు. ఆమె పడిపోయినప్పుడు ఈ హెడ్కి అంతా కూడా గాయం తగిలి మొత్తం బ్లీడ్ అయిపోయింది.
కోమాలోకి వెళ్ళిపోయారు. 2 రోజులు ఆమె కోమాలో ఉన్నారు. వారు నాకు ఫోన్ చేసి, దెబోరా కన్నీరు కార్చి, అమ్మా ప్రార్థన చేయండి అమ్మా, చిన్న బిడ్డలు వారు పోతే మరి వారికి తల్లి లేకపోతే ఎవరు చూస్తారమ్మా, ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను నన్ను గ్రూప్లో పెడతాను రా, ప్రార్థన చేస్తారు అని అంటే వారికున్న ఆలోచన అందరూ మా మీద నెగిటివ్గా ఉన్నారమ్మా, ఇప్పుడు కానీ గ్రూప్లో పెడితే బెలే జరిగిందిలే అంటారు. ఏమంటారు? చదివేసిందండి బిడ్డ అందరినీ, బెలే జరిగిందిలే అంటారు. కాబట్టి మీరు ఒక్కరు ప్రార్థన చేయండి చాలమ్మా అంటే అని అప్పుడు 9:30-10 టైం అండి. వెంటనే ప్రేయర్ వారియర్స్కి నిర్మల గారికి ఫోన్ చేశామా, అందరికీ న్యూస్ పంపించు, అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించు, వారు అందరూ ప్రార్థన చేస్తారు అంటే వారందరూ ప్రార్థించారు. గూగుల్ మీట్లో మేము ప్రార్థన చేసాం. అద్భుత రీతిగా 2 రోజుల వరకు కామాలో ఉన్న ఆమె మొత్తం బ్లడ్ అంతా బయటకు పోయింది, ఇక బ్రతకదు అన్నారు డాక్టర్స్ కూడా. దేవుడు సంపూర్ణంగా ఆమెను తాకాడండి, బాగు చేశాడు. చక్కగా లేచి నిలబడ్డారు. నిన్నటి కాల సమయంలో నాకు ఫోన్ చేశారు, మరలా ఆమె ప్రార్థన చేయించుకున్నారండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము బెలే జరిగిందిలే అనుకోలేదు, బెలే అయ్యిందిలే అనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క లోతు, నా కుమారుడు ఆస్తిని పోగొట్టుకున్నాడు, నా యొక్క కుమారుడు సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు, భార్యను బిడ్డలను సమస్తము కూడా పోయింది, నేను వెళతానని చెప్పి యుద్ధము చేయడానికి వెళ్ళాడటండి. హల్లెలూయా. సేవకులు నెమ్మదిగా ఉండాలి, సేవకులు ఏమీ అనకూడదు, సేవకులు దీవించాలి, సేవకులు ఆశీర్వదించాలి, అంతవరకే కాదండి, యుద్ధం కూడా చేయగలం. ఏం చేయగలమండి? యుద్ధాలు కూడా. ఆత్మీయ స్థితిలో ఎదగకపోతే మీ కొరకు మేము ఏం చేయగలమండి? యుద్ధం ఆడగలం. మీరు మరలా దేవుని వైపు త్రిప్పబడాలని, దేవుని కొరకు జీవించాలని యుద్ధం ఆడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నదంతయు దేవుడు మరలా మీకు తిరిగి ఇవ్వాలని మేము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలము. ప్రార్థన అనే యుద్ధము మేము చేయగలము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క 16వ వచనంలో 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అండర్లైన్ చేసుకుందాం. అబ్రహాము సౌమ్యుడే, అబ్రహాము దేవుని కొరకు పోరాడిన వాడే, సమస్తమును విడిచిపెట్టిన వాడే. కానీ అబ్రహాముకి కూడా దేవుని యొక్క విషయములలో తన యొక్క తమ్ముడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి 5 రాజులతో ఈ 5 రాజులు గ్రూప్ చేశారు. ఈ 5 రాజులు లోతు సమస్తమును మరి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న వాటన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక్కడు, ఆ యొక్క అబ్రహాము ఒక్కడే రాత్రి వేళ బయలుదేరాడట. రాత్రి వేళ ఆ యొక్క ప్రజలను కలుసుకోవడానికి వెళ్ళాడట. తన దాసులను పట్టుకుని వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి వారిని ఎదుర్కొన్నాడట. ఏం చేశాడటండి? నీతో దేవుడు ఉంటే నువ్వు ఒక్కదానివే చాలు. నీతో దేవుడు ఉంటే, నీ పక్షముగా దేవుడు ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లేకుండా ఏది మనము చేయలేమండి, చేయకూడదు కూడా. వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. సమస్తమును తీసుకుని వచ్చేసాడట, తిరిగి తన యొక్క తమ్ముడైన లోతుకి అప్పగించేశాడు. 17వ వచనం. అతడు కదొర్లామేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి, ఎవరిని ఓడించాడండి? రాజులందరినీ ఓడించేసి తిరిగి వచ్చినప్పుడు, అబ్రహాము ఒక్కడే వెళ్ళాడు, రాజులను ఓడించాడు. తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అబ్రహామును కలుసుకోవడానికి సొదొమ రాజు అసలు అప్పటి వరకు ఎక్కడ దాక్కున్నాడు? అర్థమవుతుంది అనుకుంటున్నాం. అప్పటి వరకు ఎక్కడ దాక్కున్నాడండి? మట్టికిలో దాక్కున్నాడు, గుంటల్లో దాక్కున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము మరి పోరాడి వాటన్నిటిని వెనక్కి తీసుకుని వచ్చాడో, లోతుది మాత్రమే కాదు సమస్తమును వెనక్కి తీసుకుని వచ్చేసాడో, ఆ సొదొమ రాజు ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చాడండి? ఎవరినండి? ఆ యొక్క అబ్రహామును ఎదుర్కోవడానికి వచ్చాడట. హల్లెలూయా. నీవు దేవునితో ఉంటే నిన్ను ఎదుర్కోవడానికి చాలామంది వస్తారు. నువ్వు సత్యముగా ఉంటే నిన్ను ప్రేమించేవారు చాలామంది ఉంటారు. ఒకవేళ అసత్యములో ఉంటే నిన్ను విడిచి వెళ్ళిపోతారు. పాపములో ఉంటే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. 18వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు
సొదొమ రాజు మాత్రమే కాదండి, ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు షాలేము రాజు. ఏ రాజు అండి? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. హల్లెలూయా. విజయముతో వస్తున్న అబ్రహామును కలుసుకోవడానికి సొదొమ రాజు వచ్చినట్లుగానే షాలేము రాజు కూడా వచ్చాడండి. ఈ షాలేము రాజు ఎవరు అంటే యెహోవా దేవుడై ఉన్నాడండి. ఈ షాలేము రాజు ఎవరు అంటే పరలోకమందున్న దేవుడు క్రిందకి దిగి వచ్చాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భక్తిగా ఉంటే నీ కొరకు దేవుడు దిగి వస్తాడు. నీలో భక్తి లేకపోతే నీ నుండి దేవుడు వెళ్ళిపోతాడు. ఇదే చిహ్నం. గొడవలు యుద్ధాలు ఎందుకు అవుతున్నాయంటే దేవుడు మన ఇంట్లో లేడు. అందుకే గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సమాధానం లేదు అంటే మన ఇంటిలో ప్రార్థనలు లేవు. అందుకే దేవుడు మన ఇంటిలో లేడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, అందుకే శాంతి సమాధానము మనం ఉండలేకపోతూ ఉన్నాం. పైకి మంచి బట్టలు వేసుకుంటున్నాం, ముఖానికి రంగులు పులుముకుంటున్నాం, చక్కగా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాం, చక్కగా బందోబస్తుగా మనం వెళ్తున్నాం. బట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ హార్ట్, దేర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ హోమ్. ఎట్టి పరిస్థితుల్లో నీ గృహాలలో శాంతి సమాధానం లేకుండా ఉంటూ ఉన్నావు. ఎందుకో తెలుసా? షాలేము రాజుని ఇంటిలో లేడు. షాలేము రాజుని ఎదుర్కోలేదు, అబ్రహాముని ఎదుర్కొన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళదా, షాలేము రాజు ఎదుర్కోవడం మాత్రమే కాదు కానీ షాలేము రాజు చేతిలో రొట్టెయు ద్రాక్షారసం ఉంది. ఈరోజు అదే షాలేము రాజు నీకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవునికి నచ్చినట్లుగా ఉంటే, నీవు తీసుకున్న రొట్టె ద్రాక్షారసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. రొట్టె ద్రాక్షారసము తీసుకుని వచ్చాను. హల్లెలూయా. 19వ వచనం, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, రొట్టె ద్రాక్షారసం తీసుకున్న దేవుని పిల్లలారా, రొట్టె ద్రాక్షారసం మీ నోటిలో పెట్టడం మాత్రమే కాదు, దేవుడు మిమ్మలను ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడటండి. ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళాలి, భయభక్తులతో తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంది. ఇదిగో అదే ఆశీర్వాదాలు నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి దినాన్ని రావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి అయిష్టమైనది, దేవునికి నచ్చలేనివి నువ్వు బయటికి తీసివేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయుగకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఏం చేయబడ్డాడండి? ఆశీర్వదించబడును గాక అని షాలేము రాజు పలికాడండి. హల్లెలూయా. ఆ కింద వచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఇదిగో నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము షాలేము రాజుకి ఏమిచ్చాడండి? 10వ వంతు. సొదొమ రాజు, మనుషులు నాకు ఇచ్చిన ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో అనగా, ఒక ప్రక్క షాలేము రాజు ఉన్నాడు, ఒక ప్రక్క సొదొమ రాజు ఉన్నాడు. షాలేము రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు సొదొమ రాజు మౌనంగా విన్నాడండి. షాలేము రాజు ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చి, దేవుడు నిన్ను దీవించును గాక అని ఆశీర్వదించాడు. అబ్రహాము అన్నిటిలో 10వ వంతు షాలేము రాజుకి ఇచ్చిన తరువాత సొదొమ రాజు అంటున్నాడు, ఇదిగో ఈ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, నీవే యుద్ధమాడావు, నీవే గెలిచావు కాబట్టి నాకు ప్రజలను మాత్రమే ఇవ్వి, ఈ ఆస్తి అంతా నీవి తీసేసుకో అని అంటే, వెంటనే అబ్రహాము బెలే వచ్చిందిలే అనుకున్నాడా అండి? అనుకోలేదండి. సేవకుడు మీరిచ్చే కానుకలు కాదండి దేవుని కొరకు నిలబడింది. 7th క్లాసులోనే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నది. కొన్ని ఆత్మలను రక్షించాలని, పరలోక రాజ్యములో వారసులుగా చేయాలని వచ్చాను. మీరిచ్చే కానుకలు కాదు. మీరు గొడవలు ఆడుకుంటూ, విభేదాలు ఆడుకుంటూ, దేవుని ఆలయాన్ని పట్టించుకోకుండా, దేవునికి భయపడకుండా, బుద్ధి మాటలు మాట్లాడుతూ, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుతూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, మీ వస్త్రధారణ సరిగా లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, బల్లలో పాలు పంపులు విగ్రహారాధన తీసుకుంటున్నారు. పాలు పంపులు తీసుకుంటూ విగ్రహారాధనలో నిమగ్నమైపోతున్నారు. ఇది తెలిసినప్పుడు, ఇది చూసినప్పుడు దుఃఖము, బాధ, వేదన. దయచేసి ఇప్పుడైనా మించిపోయింది లేదు. దేవునికి అనుగుణంగా జీవిద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, అబ్రహాము దగ్గరికి దిగి వచ్చిన దేవుడు మీ దగ్గర కూడా దిగి రావాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాము అంటూ ఉన్నాడు 22వ వచనములో, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసేదవని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను
ఒక నూలు పోగైనను చెప్పులు వారినైనా నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. నీ యొక్క ఆస్తిలో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. దేవుని నీ దగ్గర నుండి ఏది కూడా నేను తీసుకోను. నా దేవుడు నన్ను ఆస్తిపరుడుగా చేశాడు. నా దేవుడు నన్ను చేయి పైకెత్తాడు. ఇదిగో నీ యొక్క ఆస్తిలో నూలుగు పోగైనను ఏదైనా నేను చెప్పులు వారు నేను నీ వాటిలో ఏది కూడా తీసుకోనని అక్కడ ప్రమాణము చేసేసాడండి అబ్రహాము. హల్లెలూయా. భక్తి ఇలా ఉండాలి. చాలామంది దేవుని సేవకు వస్తున్నారు కానీ ధనం కోసం వస్తున్న వారు ఉన్నారు. కానుకలు ఇస్తే మేము వెళ్తాం, ధనం ఇస్తే వెళ్తాం. నువ్వు అలా ఆలోచించినంతసేపు, ఆ యాటిట్యూడ్ ఉన్నంతసేపు, కానుకలిస్తే నేను వెళ్తాను, కానుకిస్తే ఆ యొక్క వివాహానికి వెళ్తాను, కానుకిస్తే ఆ సమాధి కార్యక్రమం చేస్తాను, కానుకిస్తే ఆ యొక్క పుట్టినరోజుకి వెళ్ళి దీవిస్తాను, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే నువ్వెప్పుడు పేదవాడిగానే ఉంటావు, నువ్వెప్పుడు పేదదానిగానే ఉంటావు. కానుకల వైపు కాదు మన దృష్టి, ధనం కోసం కాదు మన దృష్టి. దేవుని వైపు పెడితే ఏ ద్వారము నుంచి అయినా ఆయన కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. ఒక్క నూలు పోగైనా తీసుకోకుండా బయటకు వచ్చేసాడండి. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కేలు మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొనమ్మని సొదొమ రాజుతో అనెను. హల్లెలూయా. నాకు నీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. నాతో వచ్చిన ఈ ముగ్గురు దాసులు ఉన్నారు కదా, వారికి రావాల్సిన వాటా వారికి ఇచ్చేయి, కానీ నాకు మాత్రము నీ దగ్గర నుండి ఏమీ 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 నాకు అక్కర్లేదు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని జనులారా, చాలాసార్లు ఫిలిప్ గారు అంటారమ్మా, మీరు తీసుకోరు, మమ్మల్ని తీసుకొనివ్వరు. మేము సేవలో ఉన్నామమ్మా, మాకు కష్టంగా ఉంటుందమ్మా, బండి ఆటో వేసుకున్నామంటే ఆయిల్ ఉండాలి కదమ్మా, మాకు చాలా కష్టంగా ఉంటుంది, మీరు ఎలాగ తీసుకోవట్లేదు, మమ్మల్ని కూడా తీసుకోవట్లేదు అని అన్న రోజులు ఉన్నాయి. నేను అంటానండి, మీరు అడగొద్దు, ఎమ్మని అడగొద్దు, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, సహాయకుడు ఆయనే అని చెబుతాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల వల్ల మీకు దుఃఖము కలిగి ఉండొచ్చు, ఈ మాటల వల్ల మీకు బాధ కలిగి ఉండొచ్చు. ఒకటి మాత్రమే ఖచ్చితత్వం, షాలేమ రాజు మీతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. షాలేమ రాజు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ షాలేమ రాజే మీకు ద్రాక్షరసాన్ని రొట్టెను తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా కాకుండా, అయోగ్యముగా కాకుండా యోగ్యమైన రీతిలో నువ్వు తీసుకుంటే దేవుడు నీవు పోగొట్టుకున్నదంతయో మరలా తిరిగి ఇవ్వగలడు. దేవునికి అనుగుణంగా జీవిద్దాం, దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ఒక ఒలీవ మొక్క వలె ఉందాం, ఒక ఏదైనా తోట వలె ఉందామండి, ఒక ద్రాక్ష తోట వలె ఉందాం. దేవునికి ఇష్టమైన వనముగా మనం ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ నవంబర్ నెలంతా కూడా దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవించినప్పుడు దేవుడు కార్యాలు జరగక మానడండి.